నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ ప్రతిపాదించిన 6 సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలో శంకారామం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని విందూరు గ్రామంలో నిర్వహించిన శంకారామం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. గ్రామంలోని పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీలో మేఘస్సు నిలువ నీడలేనోళ్లకు పోసెను ఆయుష్షు కరుణా హృదయుడవయ్యా ఓ కారణ చక్కుడా పరమల్లే దొరికావు కడుపేదన నాయకుడా. అట్లాగే తల్లి తల్లి సాయం చేయమ్మా, సైకిల్ కుట్టి తల్లి మంచిపోదు తల్లి. అలా అలా చెప్పొద్దు. ఓకేనా? నేను ఆ రోజు చెప్పినా నీకు. అవునా? వేడికాడ గుర్తుందనా? జ్ఞాపకం ఉంది. ఓకే. లేడు తప్పకుండా సైకిల్ కొట్టుకోవాలి. చెప్తున్నారు పిల్లలు, ఖచ్చితంగా శ్మశానం కూడా బాగా చేస్తానమ్మా. అది నా బాధ్యత, శ్మశానం చేయిస్తాను. అట్లాగే ఇక్కడ వేదిక మీద నుండి పెద్దలందరూ ఉన్నారట, మీ గ్రామస్తులారమ్మా, అందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా దేవాలయాన్ని కూడా మేము అందరూ సహాయం చేస్తాం. నేను ఒక్కనే కాదు, ఇక్కడ అందరూ కూడా సహాయం చేసి కట్టిస్తామని చెప్పి తెలియజేస్తాం తల్లి. ఓకేనా? ఓకే. నేను తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజన్నోడు సర్పంచి, మన భాస్కర్ ఎంపీటీసీ, ఇక్కడ ఉండే రోడ్లన్నీ కూడా నేను ఉన్నప్పుడు ఇచ్చినట్టువే. గుర్తుందా గుర్తులేదని చెప్పండి నాకు. అదే చెప్తున్నా, లైట్ కూడా నేను ఇచ్చినట్టే అమ్మా. కానీ ఎందుకో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడలా. అంటే చేసేది చంద్రబాబు నాయుడు గారు, ఓట్లు మాత్రం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. దాదాపు 500 చిల్లర మాకు మైనస్. అంటే మేము రోడ్లు వేసిన దానికి మాకు ఓటీ లేదా? లైట్లు వేసిన దానికి మాకు ఓటీ లేదా? లేదా 4-5 సార్లు మీ ఊరికి వచ్చేందుకు ఓటీ లేదా? అది నాకు చెప్పండి. నాకు ఎందుకు ఓటీ లేదు? మీరు మీకు ఏం కావాలో మా గ్రామం అంటే నీళ్ళు ఇచ్చాం చెప్పండి. వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ 4 సంవత్సరంలో మీకు ఏమైనా చేశారా? చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి. అరుంధ పాలనకి ఏమైనా చేశారా? ఎందుకు వేస్తున్నట్టు ఓటు మీరు? నీళ్ళు ఇప్పించింది మేము, రోడ్లు వేసింది మేము, లైట్లు వేసింది మేము. మాకు ఓటు లేకుండా ఓడిస్తుంది. సరే, ఆయన ఏదో ఒక అవకాశం అని వేసేది. ఇప్పుడు మీరు వేసిన ఎమ్మెల్యే వచ్చి మీతో మాట్లాడా? మీరు తిరిగాడా? సరే, మీరు ఎవరు నమ్మి ఓట్లు వేసారో వాళ్ళు ఏమో మీ బాధలు చూసుకున్నారా? ఏమో లైట్ అవుతుందని అడిగారా?
ఏమో గారు రోడ్డు ఏమైనా కావాలని అడిగారా? చెప్పండి. ఎందుకంటే తెల్లారా నేను చెప్పేది ఒకటే, ఏమీ లేనప్పుడు మీ ఊరికి వచ్చి మీకు ఇన్ని పనులు చేసినటువంటి నన్నే మర్చిపోయారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే అమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మొత్తం ఈ గూడూరు నియోజకవర్గంలో 2,200 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నేను. అయినా కానీ నాకు ఎందుకో ఆ రోజు ఒకసారి అవకాశం, అది మీ తప్పు కాదు లేండి, రాష్ట్రం మొత్తం మీద అదే జరిగింది, ఒక గూడూరులో కాదు. ఒకసారి అవకాశం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు చూసేస్తారని చెప్పి వేశారు. తర్వాత గెలిచిన తర్వాత ఆడు ఏం లేదని తెలిసింది. ఈరోజు మీరు అందరూ అనిపిస్తున్నారు ఆయన జీవానికి. ఏం చెప్పాడు ఆయన? మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15 ఇస్తా అన్నాడా? అన్నా లేదా? ఏమ్మా చెప్తుంది మీరు చెప్పండి. మీతో మాట అన్నాడు లేదా? మాట మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే 15 ఇస్తా అన్నాడా? చెప్పమ్మా. గెలిచిన తర్వాత ఏమన్నాడు? గెలిచిన తర్వాతమ్మా ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తున్నావు ఒకరికి ఇప్పుడు? అది మాట తప్పాడు లేదా? మాట తప్పాడు లేదా? తర్వాత మందు ఎత్తేస్తారా లేదా? ఏమ్మా మీరు కదా ఉండకూడదు, వాళ్ళు చెప్పండి, బాధపడేది వాళ్ళు కదా. ఏమ్మా మందు ఎత్తించారా లేదా? ఎత్తాడు మందా? ఇంకా బెడ్ షాపులు పెట్టి బార్లు పెట్టి ఎక్కువ చేసి 70 రూపాయల క్వార్టర్ని 200, 300 చేశాడు. ఆ క్వార్టర్ తాగితే మన వాళ్ళు 100 రోజులు బతకాల్సిన వాళ్ళు 10 రోజులు చచ్చిపోతారు. చెప్తున్నానమ్మా, అవన్నీ అబద్ధం చెప్పాడు మీకు. మీరు నిజంగా మందు ఎత్తేస్తారని ఓట్లు వేశారు. ఆయన ఓట్లు వేసిన పాపానికి ఈరోజు మన ఇంట్లో మన బంధువులు, మన భార్య, మన భర్తలు, మన తండ్రులు, మన తమ్ముళ్ళు, మన అన్నలు ఎక్కువ కాలం బతకాల్సిన వాళ్ళు ఆ మందు అయితే తక్కువ కాలంలో చనిపోయేటువంటి పరిస్థితి. దాంతోపాటు పెరాలసిస్, స్ట్రోకులు, అలాగే కాళ్ళు చేయి పడిపోవడం, లివర్ చెడిపోవడం, రకరకాల జబ్బుల్ని ఈరోజు మనందరూ కూడా వస్తున్నాయి ఆ మందు తాగడం వల్ల. అక్కడ మాట తప్పాడా? తర్వాత నేను వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు మొత్తం తగ్గిస్తున్నాడు. ఏమో తగ్గించాడన్నా? మీకు తెలుసు కదా, పెట్రోల్ డీజిల్ మీ ఆయన, మీ తమ్ముడు, మీ అన్న డబ్బులు నిందించున్నాడు కదా. పెట్రోల్ 8 సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు. నేను వస్తే కరెంటు ధరలు తగ్గిస్తా అన్నాడు, 9 సార్లు కరెంటు రేట్లు పెంచాడు. నేను వస్తే బస్సు ధరలు తగ్గిస్తా అన్నాడు, 5 సార్లు బస్సు ధరలు పెంచాడు. నేను వస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తా అన్నాడు. ఈరోజమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నూనె ఎంత, పప్పు ఎంత, చింతపండు ఎంత? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నూనె ఎంత, పప్పు ఎంత, చింతపండు ఎంత? ఎందుకంటే మీరు బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే మేము అబద్ధం చెప్పి ఒక మాయలో పెట్టేసిన వాళ్ళందరూ కూడా మోసం చేసి ఆయన గెలిచాడు. అట్లాగే తల్లి, గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి మనకి, మనం లోన్ తీసుకుంటున్నాం. ఈరోజు మొత్తం ఎస్సీ కార్పొరేషన్ మొత్తం ఎత్తేసాడు, జీరో. ఎస్సీ కార్పొరేషన్లో పైసా కూడా మనకు లేదు. ఎస్సీలకి ఒక్క పైసా కూడా కేటాయించాల. ఈ 5 సంవత్సరాలు ఒక లోన్ వచ్చింది ఎవరికైనా చెప్పండి. ఈ వెందోళ్ళు, అరుంధతి వాళ్ళు నాకు లోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని ఒక్క చేతున్నా చాలా నాకు వెళ్ళిపోతాను నోటు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఎస్సీలకి, అదే అరుంధతులు కావచ్చు, మాలలు కావచ్చు, ఎవరికి కూడా ఒక్క లోన్ ఇచ్చిన పాపం వాళ్ళు మొత్తం ఎత్తేసాడమ్మా. అట్లాగే తెల్లరా మన బిడ్డలు విదేశాలకు పోయి చదువుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని చెప్పి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు చదివేశారు అమ్మా. డాక్టర్లు, ఇంజనీర్లు చేసేవారు మన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు. ఈరోజు ఒక్క పైసా కూడా లేదు, మొత్తం ఎత్తేసి అంబేద్కర్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకొని ఒక్కరు కూడా సహాయం చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రోటరీ వెస్ట్ క్లబ్ సేవా వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సరస్వతి శిశు మందిరం స్కూల్ ప్రాంగణంలో రోటరీ వెస్ట్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, సుబ్రహ్మణ్యం, డిఆర్డబ్ల్యూ కాలేజీ ఎన్ఎస్ఎస్ పిఓ నాగలక్ష్మి, కెమిస్ట్రీ లెక్చరర్ ప్రశాంతి, ప్రధాన ఉపాధ్యాయులు, రంగనాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్ద అయిన తర్వాత మేము కోసుకుపోతాం వచ్చి స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకా అట్లనే రండి ఇట్లా రండి. పైకి ఎత్తందా ఈ చెట్టు బాగుంది మంచిగా పోయినాయి చెట్లు నాటడం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన సరస్వతి శిశు మందిరం స్కూల్కి డిఆర్డబ్ల్యూ కాలేజీ నుంచి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వారి లెక్చరర్స్ వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కింద ఈరోజు ఈ పర్యావరణం గురించి, హైజీనిక్ మీద గురించి మన లెక్చరర్ గాయత్రి మేడం గారు చెప్తారు. ఈరోజు మనకు డిఆర్డబ్ల్యూ కాలేజ్ నుంచి గాయత్రి మేడం గారు లెక్చరర్ బయోటెక్నాలజీ, తర్వాత నాగలక్ష్మి గారు, ప్రశాంతి గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాలు మేము రోటరీ క్లబ్ తరఫున ప్రతిరోజు వారం రోజుల నుంచి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ శిశు మందిరంలో కూడా లాస్ట్ ప్రోగ్రాం, ఈరోజు 7వ రోజు చివరి ప్రోగ్రాం. దాని మీద పర్యావరణం మాకు ఇంటర్నేషనల్ నుంచి వచ్చింది ఈరోజు పర్యావరణం చేయమని. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఎన్నుకొని పర్యావరణం గురించి చెప్పారు. దాని గురించి మన మేడం గారు కూడా వివరిస్తారు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శాసనమండలి విప్ మరియు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేరిగా మురళి, వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఆయన క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోట క్రాస్ రోడ్డు వద్ద తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా మంత్రి మరియు నాయకులు వాకాడుకు బయలుదేరి వెళ్లారు.
మా అందరికీ స్ఫూర్తిదాయకమైన మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో తాము పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలో జనార్దన్ రెడ్డి తనయుడు రామకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జనార్దన్ రెడ్డి క్యాంస విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఘన విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని పొత్తులున్నా కూడా లేదా ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా వాకాడుకు రావడం, పెద్దలు మాకు అనేక రకాల స్ఫూర్తినిచ్చిన కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేను రావడం, ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను ఈ మాదిరి వాకాడుకి వెళ్తా ఉన్నాను, అక్కడ జనార్దన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, కార్యకర్తల సమావేశం రెండు కూడా ఉన్నాయి అని చెప్తే పోయిరన్నా అని చెప్పారు. మరి వారికి కూడా జనార్దన్ రెడ్డి గారు అంటే ఇష్టమని మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి నాయకుడిని మనం స్మరించుకుంటూ ఈరోజు భక్తవత్సల రెడ్డి గారు మీ అందరి ప్రీతం నాయకుడు, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మీ ఈ రెండు నియోజకవర్గాల్లో వారి సేవలు అందించడానికి వెంకటగిరిలో శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి గూడూరు మేరుగ మురళి గారు, మీరందరూ కూడా ఎక్కువగా పొగుడుతూ ఉన్న మా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గురుమూర్తి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, కళ్యాణ్ చక్రవర్తి శాసన మండలి సభ్యులు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మిత్రులు, పెద్దలు, వేదిక ముందు ఉన్న మీ అందరికీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. All athletes, get ready. All players, come here. Clap all of you, get together. Yes, clap.
All actions, get ready. Join your hands and big clap. Now first start with volleyball. Come on, get up. Clap, clap, clap. Next, football. Webs, webs. Next, Karasami. Get up, both of you. Look at my face in the mirror. And I wonder what I see. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు అశ్వవాహనం మరియు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నగరోత్సవ ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.